నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద నుంచి ఈ మహానగరంలో కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు 3 కమిషనరేట్లు వచ్చినాయి. హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లు వచ్చినాయి. 1,34,00,000 జనాభా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుందాం, రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లైఓవర్లు కట్టుకుందాం, చెరువులను పునరుద్ధరించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం, పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా, ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా మన హైదరాబాదు నగరాన్ని మనం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే 5 ఏళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అన్ని కాలనీలు, అన్ని బస్తీలు తిరిగిన, ఇక్కడున్న కార్పొరేట్ కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. బస్తీలలో బస్తీ నాయకులతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అందరిని నేను గుర్తుపడతా, బస్తీల సమస్యలు నాకు తెలుసు. ఇవాళ నా సూచన ఒక్కటే, పని చేయించుకోకపోతే మీదే తప్పు. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిధులు విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు మంచిగా యాక్టివ్గా పనిచేసే కమిషనర్లను మీకు ఇచ్చిన, మీ సమస్యల్ని వినే అధికారులను మీ దగ్గరికి పంపించిన, జోనల్ కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పోలీస్ కమిషనర్ను కానీ, డీసీపీలను కానీ ప్రజలతో కలిసిపోయి ప్రజల సమస్యల్ని విని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే మంచి అధికారులను మీకు ఇచ్చిన. మీరు సమన్వయం చేసుకోండి, మీరు అనుమతులు తెచ్చుకోండి, అభివృద్ధిని అడ్డుకోకండి. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. వీళ్ళకి నష్టం జరిగింది, ఈ నష్ట పరిహారాన్ని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి అందే విధంగా. ఇవాళ స్థలం ఎవరిదైనా నిజంగా పట్టా ఉండి యజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళకి టీడీఆర్ ఇద్దాం. వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి. వాళ్ళకి నష్టపోయిన వాళ్ళని బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా నష్టం జరిగితే నష్టాన్ని పూడ్చే పని చేద్దాం, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. ఇవాళ ఇప్పుడు గిన మనం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చెయ్యరు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి, రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లో ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది.